రెవల్యూషన్లో ఉన్న విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వారం కూడా రెవల్యూషన్ చాప్టర్ 13 గురించి మాట్లాడుకుంటున్నాం. బ్రదర్ ఎండి జగన్కి స్వాగతం పలుకుదాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ప్రతి వారం మనం చాలా డీటెయిల్స్ మాట్లాడుకుంటున్నాం. రెవల్యూషన్ చాప్టర్ 13లోకి వెళ్లే ముందు అది చాలా క్రిటికల్ చాప్టర్. దాంట్లో చాలా విషయాలున్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ దాంట్లోకి వెళ్లే ముందు ఎగ్జాక్ట్ రెవల్యూషన్ చాప్టర్ 13 ద్వితీయోపదేశ కాండము ఓల్డ్ టెస్టిమెంట్ చాప్టర్ 29-29లో అది మరిచిపోలేని ఒక వచనంగా ఉంది. అందులో దేవుడు వచ్చి తాను బయలుపరిచిన విషయాల గురించి చెప్తున్నాడు. ఆ వచనాన్ని మీ దృష్టిలో మీరు ఎలా చూస్తున్నారు? వాక్యమేం చెప్తుందంటే మరుగైనవి దేవుని సంబంధమైనవి, బయలుపరచబడినవి మనకి. అదియు మనకెందుకన్నట్టయితే మన పిల్లలకు అవి నేర్చుకొనడానికి అవి మనకి బయలుపరచబడినవని చెప్తున్నాడు. సో ఈ యొక్క పుస్తకము బయలుపరచబడిందే. ఇందులో అన్నీ కూడా బయలుపరచబడ్డవే. దేవుని ప్రణాళిక, చిత్తము, క్రియేషన్. ఎందుకంటే ఆయన క్రియేట్ చేసినప్పుడు ఎవరు లేరు. ఆ తర్వాత వచ్చిన మనిషికి ఆ సృష్టిని బయలుపరిచాడు, నేనెలాగంత సృష్టించానని చెప్పి. ఆ తర్వాత ఏం చేయబోతున్నాడో దానిని బయలుపరుస్తున్నాడు. తర్వాత చేసేప్పుడు నేను ఇవన్నీ చేశానని బయలుపరుస్తున్నాడు. సో ఇది వచ్చి పూర్తిగా బయలుపరచబడినదే. ఈ బైబిలే ఒక బయలుబాటుగా ఉంది చూడండి. ఇది కాకుండా ఇంకా ఎన్నో రహస్యాలు దేవుని దగ్గర ఉంది. ఆ రహస్యములు వచ్చి దేవుడు తనకైన వారితో చెప్తున్నాడు. ఇప్పుడు సొదొమును నాశనం చేయడం అన్నది రహస్యం. దానినొచ్చి అబ్రహాముకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు బయలుపరచబడిందంటే అబ్రహాం అది తెలుసుకోవాలి. ఎందుకంటే అబ్రహాము సంతతి కూడా తెలుసుకోవాలి. ఈ విధంగా సో దేవుడు మన మీద ఉంచిన దయ. దేవుడు దీన్ని చెప్పకుండా చేయొచ్చు, అవును, అవసరం లేదు. రాజు ఇది పౌరులకు చెప్పాలని అవసరం లేదు. కింగ్డమ్ రూల్లో అది లేదు. అయితే ఆ కింగ్ ఎంత ప్రేమగలవాడైతే తన సిటిజన్స్ అందరికీ తెలియజేసి తెలుసుకోండి. ఎందుకంటే ఈ బయలుబాటు వలన నేనేం తెలుసుకుంటున్నానంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రెవల్యూషన్. ఈ బుక్ మొత్తాన్ని చూస్తున్నప్పుడు ఇది ఓవరాల్గా ఒకటి చెప్తుంది, దేవుడెంత ప్రేమామయుడు, దేవుడెంత ప్రేమగలవాడు. ఈ టోటల్ బైబిల్ ఒక లైన్లో ముగిసిపోతుంది. దేవుడు ప్రేమామయుడై ఉన్నందులకే ఈ బయలుబాటు. ఈ ఇంకొక యాంగిల్లో ఎంతవరకు మనం క్లోజ్గా చూస్తున్నామో అదే విధంగానే మనకు బయలుపరుస్తాడని చెప్పొచ్చునా? అవును. అంటే మనమింతకు ముందుగా చెప్పుకున్నాం, యేసుతో ఉన్న మిగతా శిష్యులకును ఛాతీమీద ఆనుకున్న శిష్యునికి వ్యత్యాసముంది. చాలా చాలా డీప్గా ఉంది. అవును, ఇదొచ్చి ఎప్పుడు చెల్లుతుంది. మీరు దేవునికి ఎంత దగ్గరవుతున్నారో అన్ని కార్యములు దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఇందువల్ల మిగతా వారికి బయలుపరచడనే మాట కాదు. మీరు ఒక డిస్టెన్స్ నుంచి పిలిచేప్పుడు ఆ యొక్క సౌండ్ రీచ్ అయ్యేటువంటి స్థలం ఉంటుంది. దాని వెలుపట ఉంటే మీకు రీచ్ అవ్వదు. మీరు ఆ స్థలంలోనికి వచ్చినట్లయితే మీకు రీచ్ అవుతుంది. అంతే. దేవుని యొక్క సౌండు మీరు వినేంతలో ఉన్నట్టయితే మీరు ఎంత సమీపిస్తారో అంత తేటగా ఉంటుంది. ఆ విధంగానే ఆ మరుగైనదంతా దేవునికి సమీపమైనటువంటి వారు రాసినదే. అది మనకి ఇచ్చి ఉన్నాడు. నేనెప్పుడు అనుకునే విషయమేంటంటే ఈ మరుగైనది బయలుపరచి నాకు ఇవ్వబడింది. ఇంకా మరుగైనవి ఉన్నాయి. అది నేను వ్యక్తిగతంగా నేను దేవుని దగ్గర అడిగి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి అటువంటి బాధ్యత ఇందులో ఉంది, చదివేవారందరికీ. సో అటువంటి ఒక పుస్తకమేది. రెవల్యూషన్ చాప్టర్ 13లోకి వెళుతున్నాం. ఈ రెవల్యూషన్ చాప్టర్ 13 అంటేనే ఇదొక యూనిక్ అయిన ఒక చాప్టర్గా ఉంది. ముందు మాటగా ఈ చాప్టర్లోనికి వెళ్లక ముందే మనం ఏ విషయాలు ఆధారంగా తీసుకొని దీన్ని చదవచ్చంటారు? ఈ యొక్క అధ్యాయం వచ్చి పూర్తిగా రానున్న 2 ప్రభుత్వాల గురించి ఉంది. అంటే మనందరికీ మైండ్లో ఒక థాట్ ఉంది. అదేంటంటే ఇది ఒక 2000 సంవత్సరాల పాత పుస్తకము బైబిల్. అప్పటి చరిత్రలు ఇందులో ఉన్నాయి. అప్పటి జీవిత విధానము అటువంటివి ఉన్నాయి. ఫ్యూచరిస్ట్గా ఏదీ లేదు. ప్రవచనమని చెప్పినా కూడా ఏవో 1-2 విషయాలు జరిగేవి ఉన్నాయని మనం అనుకుంటున్నాం. ఈ యొక్క భూమిలో చివరి గవర్నమెంట్ వచ్చే వరకు అన్ని ప్రభుత్వాల గురించి ఇందులో ఉంటాయి. అంటే దేవుని ప్రణాళికతో కూడా చేరి పనిచేసే గవర్నమెంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అనేకులు చెప్తుంటారు, అమెరికా ఉందా, ఇంగ్లాండ్ ఉందా, ఇలా అనేకములు అడుగుతారు. ప్రతి దేశమును గూర్చి ఒక్కొక్క అధ్యాయములు ఎక్కడన్నా ఉంటుంది. రష్యా గురించి, అమెరికా గురించి, యూకే గురించి ఉంటుంది. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే యూరోపియన్ యూనియన్ గురించి ఉంటుంది, ఇరాక్ గురించి, ఇస్రాయేల్ గురించి, ఈజిప్ట్ గురించి ఉంటుంది. ఏ దేశం కావాలి, చైనా గురించి ఉంటుంది. అన్నిటి గురించి ఇందులో ఉంటది. కొంత వెదకి చదివి కనిపెట్టాల్సింది మన బాధ్యత. సో ఈ 13వ అధ్యాయం వచ్చి మన కాలఘట్టములో ఉండినా ఉన్నా రాబోయేటువంటి ఒక గవర్నమెంట్ గురించి ఉంది. ఆ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి. అందుకే మా యొక్క పరిచర్యలో కూడా ముఖ్యమైన అధ్యాయంగా 13వ అధ్యాయాన్నే బేస్గా ఉంచుతున్నాం. ఉంచుకొని ఈ 13వ అధ్యాయం యొక్క కాలఘట్టానికి ముందు, ఇప్పుడు, తర్వాత ఈ 3ను మనం చూడగలము. ఇప్పుడు లైవ్గా మనము లోకంలో చూడగలం. సో ఒక గవర్నమెంట్ వస్తుందని ఇందులో ఉంది. ఆ గవర్నమెంట్ వచ్చి ఉంది. ఆ గవర్నమెంట్లో జరిగేవి ఇందులో ఉంటాయి.
తర్వాత ఆ గవర్నమెంట్ ఏం చేయబోతుందన్నది ఇందులో ఉంటది. అంతా కూడా అది బేస్ చేసే ఈ 13వ అధ్యాయం ఉంది. అంటే ఇంకొక క్రిటికల్ యాంగిల్‌లో చూస్తే ఇదంతా నాకిప్పుడు ఇక్కడున్న జీవనాధారానికి నేనున్న పరిస్థితిలో చాలా డిఫికల్ట్‌గా ఉంటుందనుకునే లోకంలో ఉన్నాం. అయితే నేనెందుకు భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అని అడిగేవారికి ఇది చాప్టర్ 13 ఎందుకు ముఖ్యం? ఎందుకు వీరి యొక్క జీవనోపాధి ఇంత ఘోరంగా ఉన్నదనే దానికి కారణం ఇందులో హ్మ్. ఉంది. నేనెందుకు ఈ విధంగా ఉన్నా? హ్మ్. నాకు ఏదేనులో తయారు చేసి ఇవ్వబడినప్పుడు, ఒక దేశాన్ని, లోకాన్ని దేవుడు నాకిచ్చినప్పుడు బాగానే చేసి మంచిగానే ఇచ్చాడు. ఎందుకు ఈ పరిస్థితికి లోకం దిగజారిందన్నది ఇందులో ఉంది. ఇలాగుండేటువంటిది ఈ లోకము ఇంకా ఎలాగుండబోతుంది అది ఇందులోనే ఉంటుంది. ఆ తర్వాత ఇటర్నల్ అనేది ఉంది. అదే ఒక మెయిన్ మనిషి యొక్క మనం మెయిన్ ఎక్కడికి వెళ్తున్నాం? ఫోకస్ అయి ఉంది. అందును గూర్చి ఇందులో ఉంది. సో అందులకైనా ఒక ఫ్యూచర్ని తెలుసుకోవాలి కదా. అవునా? నేను ఒక రాంగ్ రూట్లో వచ్చాను, అందువల్ల నేనిప్పుడు కష్టాన్ని అనుభవిస్తున్నా. ఆ ఊరిలో తెలియక దిగిపోయాను. బస్సులో వచ్చాను, తప్పైన స్టాపింగ్లో దిగాను. ఇప్పుడు దీని తర్వాత బస్సు రాదా, తర్వాత బస్సు వస్తుందా, ఈ ఊరు నుండి మరొక ఊరికి వెళ్ళగలనా, లేక నడిచి వెళ్ళగలనా అనేటువంటిది ఒక ఫ్యూచరే కదా. రెండోది ఈ బస్సు ఎక్కడికి వెళుతోంది? బస్సు వెళ్ళేది ఇవన్నీ ఫ్యూచరే కదా. ఫ్యూచరే. అటువంటిదే ఇది కూడాను. ఒక మనిషి చేసిన తప్పుకి మార్పేంటి, ఆ తప్పు నుండి ఎలాగ విమోచించేది, ఏమి జరగబోతుంది అన్నీ ఫ్యూచర్లో ఉన్నాయి. భవిష్యత్తులో. అవి మనం చదివి తీరాలి. లేదు నాకు అవసరం లేదంటే ఎటువంటి సమస్య లేదు, ఎవరు వదిలేయచ్చు. ఏ కంపెల్ చేయలేదు. ఎవరు కంపెల్ చేయలా. ఇప్పుడు 13 చాప్టర్ చూసినట్లయితే ఆరంభమే ఇదొచ్చి ఒక వ్యత్యాసమైన ఆరంభంగా ఉంది. 13 చాప్టర్‌ను కరెక్ట్‌గా నేను అర్థం చేసుకోవాలంటే ఏ మెథడ్‌లో చదవాలి? ఇది ఇవ్వబడిన మెథడే ఒక పారబుల్ వంటిది. ఓహ్! ఇదొక పారబుల్. ఇదొక పారబుల్. ఇది- అయితే ఈ పారబుల్ యొక్క ఉన్నంతలో వ్యత్యాసమైన ఉపమానం. ఎలాగని అడిగినట్లయితే జనరల్గా పారబుల్, ఉపమానం అని చెప్పినట్లయితే ఒక లేని విషయాన్ని తెలియజేయడానికి ఉన్న విషయాన్ని చూపించి తెలియజేయడమే పారబుల్. అదే ఉపమానం. ఈ విధంగా ఆ మాదిరిగా అనే మాటకే ఉపమానం అని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఏదో ఒక గ్రామానికెళ్ళి ఫ్లైటే ఎగరని ఒక గ్రామం ఉంది. మీరు ఫ్లైట్లో దిగి ఒక ఊరికెళ్ళారనుకోండి. ఎలాగొచ్చారు? విమానంలో వచ్చా, ఫ్లైట్లో వచ్చా. అక్కడ చిన్నపిల్లవాడు అడుగుతున్నాడు, ఫ్లైట్లో వచ్చారా అన్న, ఫ్లైట్ ఎలాగుంటది అని అడిగినట్లయితే అక్కడున్న పక్షిని చూపించి ఈ విధంగానే అది ఎగిరి వెళుతుంది, అలా ఉపమానాన్ని చెప్తున్నాం. ఒక ఉన్న విషయాన్ని చూపించి లేని విషయాన్ని తెలియజేయడమే, అతనికి తెలియని విషయాన్ని తెలియజేయడమే ఉపమానం. అయితే ఈ యొక్క అధ్యాయాలున్నాయి చూడండి. ఒక లేని విషయాన్ని తెలియజేయడానికి ఇంకొక లేని విషయాన్ని చెప్తుంది. ఓహో! అదే దీని స్పెషాలిటీ. అప్పుడు లేని విషయం, ఇంకొకటి ఏమీ లేని విషయం. లేని విషయమే నాకు అర్థం కాలేదు. ఇంకొక విషయం ఎలా తెలుస్తుంది? అలా తెలియజేయడమే ఈ యొక్క అధ్యాయం. ఓకే. సో అందుకే చాలా ఇది. ముఖ్యమైన క్రిటికల్. అందువల్ల ఇది ఎంతో విశేషమైనది. ఓహ్! అవును. ఏంటంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఆ మొదటి వచనములోనే ఉంది. మొదటి వచనాన్ని మీరు చూడండి. అందులో క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. అవును. అవునా? హ్మ్. సముద్రములో నుండి మీకు తెలుసు మృగాలొస్తాయి. నార్మల్గా ఎటువంటి మృగాలొస్తాయంటే చేపలు, ఇటువంటి కార్యాలు వస్తాయి. మరి పెద్ద లెవెల్లో చూసినట్లయితే యోనా, తిమింగళము, ఇటువంటి విషయాలు మాట్లాడుకుంటాం. కాని ఇక్కడ వచ్చేది ఎటువంటిదంటే 7 తలలు, 10 కొమ్ములు, ఇటువంటి మృగము లేచి వస్తుంది. ఆ యొక్క అలాగే కష్టంగా ఉంది. ఆ మృగము శరీరము వచ్చి చిరుతపులి వలె ఉంది. ఓహో! ఆ మృగము యొక్క పాదములు ఎలుగుబంటివిగా ఇంకా ఉన్నాయి. కాంప్లికేట్ అవుతుంది. అవును. ఆ మృగము యొక్క నోరు సింహము వలె ఉంది. ఇలాగా ఒక డిఫరెంట్ అయినటువంటి ఒక మృగము లోకములో లేదు. ఇటువంటి మృగమే లేదనుకోండి, ఇమాజిన్ చేయలేం. ఇమాజిన్ చేయలేం. అటువంటి మృగము సముద్రములో లేదు. సో ఇది వచ్చి లేచి వస్తుందంటే ఇదే లేనటువంటిది. ఇప్పుడు ఇందులో నుండి దేవుడు ఒక సత్యాన్ని తెలుపుతున్నాడు, తెలియజేస్తున్నాడు. ఆ సత్యం ఏదో మనకు ఈనాటి వరకు తెలియదు. సో తెలియని ఒక విషయాన్ని లేనటువంటి విషయం నుండి తెలియజేస్తున్నాడు. ఎంతటి ఒక మెథడ్ చూడండి, ఒక న్యూ మెథడ్. ఇటువంటి ఒక మెథడ్ని మీకు తెలియజేయాలి. తెలియజేసి మీరు ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, చెప్పాలనుకున్న దేవుడు ఎందుకు ఇంత కష్టపడాలి? అదే నా ప్రశ్నగా ఉంది. మీరే చెప్పేశారు. ఎందుకు ఇంత కాంప్లికేటెడ్గా చెప్పాలి? అవును, ఈజీగా ఈజీగా చెప్పుకుంటే చెప్పుండొచ్చు వెళ్ళిపోవచ్చు కదా. కదా. అవునా? అవును. మీడియా అనేటువంటిది ఏది ఎంత ఈజీగా చూపించగలము, అర్థమయ్యేదిగా ఉండాలి. రీచ్ అవ్వాలి. అయితే ఒక విలువగలిగిన విషయాన్ని ఏదైనా మీరు పొందుకోవాలంటే మీరు దానికి కొంత కష్టపడాల్సిందే. ఈజీగా ఇచ్చేస్తే వాల్యూ పోతుంది. అవును. తల్లిపాలు కంటే కూడా తల్లిపాలు తర్వాత ఎక్కువగా శక్తివంతమైన పాలు ఏదైనా అడిగితే కోకోనట్ మిల్క్, కొబ్బరి పాలు. దాన్ని విజ్ఞాన రీతికి కూడా చెప్తారు. తల్లిపాలు తర్వాత అధికంగా దేహానికి ఏది మంచిదని అడిగినట్లయితే కోకోనట్ మిల్కే. అయితే కోకోనట్ మిల్కే ఎంతో ఎత్తులో ఉంటుంది. ఏ ఫలానికంటే కూడా దానిని కోయడమే ఎంతో కష్టం. అంత సులువుగా అది దొరకదు. అదేవిధంగా విలువైన బంగారాన్ని, వజ్రాన్ని పొందడానికి ఎంతో లోతుగా త్రవ్వి డీప్లోనికి వెళ్ళాలి.
మీరు సాధారణమైన రాయిని బయట తీయచ్చు, కొండ నుండి బండ నుండి. అయితే డైమండ్ రాయిని తీసుకోవాలంటే మీరు లోతులోనికి వెళ్ళాలి. ఔటర్ సర్కిల్ నుంచి ఇంకొక సర్కిల్ కి మీరు అవును. వెళ్ళాలి. ఎంతో- అప్పుడే అర్థం అప్పుడే చేసుకోగలం. అర్థమవుతుంది. ఎంతో ప్రశస్తమైన దాన్ని పొందుకోవాలంటే దానికి మీరు ఒక వెల చెల్లించాలి, దానికి టైం స్పెండ్ చేయాలి, ఎంతో క్లోజ్ గా వెళ్ళాలి, డీప్ గా వెళ్ళాలి. అదేలాగున పరలోకంలోని దేవుడు తన మనసులోని రహస్యాన్ని తన సంఘానికి బయలుపరుస్తున్నప్పుడు అది మరెవరికీ వెళ్ళకూడదని ఇష్టపడుతున్నాడు. అది మీకు తెలియజేయకూడదని ఇష్టపడినట్టయితే మీకు తెలియజేయకుండా ఉండేవాడు. ఎవ్వరికినీ లేని ఆ ధననిధిని నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. అందువల్ల దేవుడు ఇటువంటి ఒక మెథడ్ని యూజ్ చేస్తున్నాడు. చాలా సింపుల్. మీరు అనేక డాక్యుమెంట్స్ అన్ని చూడండి, అవి వచ్చి ఒక పాస్వర్డ్ వచ్చి మనం సాధారణంగా వేసేటువంటి ఒక పాస్వర్డ్ వేరు. అవును. సిఐఏ డాక్యుమెంట్స్ కానీ లేక సీక్రెట్ ఫైల్స్ అని ఉంటాయి. అవన్నీ చూసినట్టయితే మీరు అంత ఈజీగా తెలుసుకోలేరు, Sign చూడలేరు. వాటికంటూ ప్రొసీజర్స్ ఇంకా ఎన్నో ఉంటాయి. కొన్ని password పాస్వర్డ్స్, డబుల్ పాస్వర్డ్స్ అన్ని దాటి వారొచ్చి బయోమెట్రిక్ ని దాటి, ఐరిస్ మెథడ్ దాటి, ఇంకా లోపలికెళ్ళాలి, వోకల్ మెథడ్ దాటి ఎన్నెన్నో పెట్టుంటారు. ఏంటి సార్ ఇంత కష్టపడి మీరు ఈ ఫైల్ పెట్టుకున్నారని అడిగినట్లయితే అందులో ఉన్న విషయం అట్లాంటిది. మీరు మీ ఫోన్లో నార్మల్గా వేసేటువంటి ప్యాటర్న్ పాస్వర్డ్కి ఆ క్రైమ్ బ్రాంచ్లో ఉన్న పాస్వర్డ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఆ విధంగా దేవుడు మనకి ప్రశస్తమైనది ఇచ్చేప్పుడు తీసి వెంటనే అలా ఇవ్వాలనుకోలేదు. అది నా పిల్లలకు ఇష్టపడే వారికి నేను ఇస్తున్నాను. అది ఇవ్వడానికి ఒక మెథడ్ పెట్టుకున్నాను. ఆ మెథడ్ ఇంతవరకు ఎవరూ కూడా పాటించలేదు, ఇక మీదట ఎవరూ ఫాలో చేయలేరు. అటువంటి మెథడ్ అదే అక్కడ చెప్పబడింది. అందువల్ల రెవల్యూషన్ ఆరంభంలోనే దీన్ని అర్థం చేసుకుని పరిశుద్ధాత్మతో ఐక్యంతో మనం చదువుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన బ్లెస్సింగ్ అని చెప్తున్నాడు. అవును, ఎందుకంటే ఆత్మవశుడైనప్పుడే ఈ మాట బయటికొచ్చింది. యోహాను ఆత్మవశుడైన తర్వాతే ఇది ఇవ్వబడింది. ఇది మీరు అర్థం చేసుకోవాలంటే మీరు ఆత్మలోకి వెళ్తేనే అర్థం చేసుకోగలరు. లేకపోతే అంత గొప్ప విషయాన్ని మరుగు చేయకుండా ఓకే. ఉన్నాడు. రెవల్యూషన్ 13:1లోకి వెళ్ళబోతున్నాం. మనం మాట్లాడింది ఇంట్రడక్షన్ మాత్రమే. రెవల్యూషన్ 13లో ఆరంభమే ఒక బీస్ట్ అని వేసుంది. ఈ పేరు వింటుంటేనే మనకు కొంచెం కష్టమైన ఇమేజినేషన్ ఉంది. ఈ 13 చాప్టర్ ఆరంభంలో కొన్ని వచనాలను మనం ఎలా అర్థం చేసుకోగలం? ఓవరాల్గా మొదటే చెప్పాను, ఈ అధ్యాయం ఒక ప్రభుత్వమును గూర్చి చెప్తుంది అని మీరు చెప్పాను. ముందు మాటలో అంటే ఒక చెప్పారు, గవర్నమెంట్ గవర్నమెంట్ అని. మొదటిగా ఎందుకు ఒక మృగమును ప్రభుత్వంతో కంపేర్ చేస్తున్నాడని మ్మ్. మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ అన్నప్పుడు ఒక మృగము లేచి వచ్చినట్టుగా ఉంది. ఎందుకు మృగమును ఒక ప్రభుత్వంతో కంపేర్ చేస్తున్నాడు అన్నందుకు కారణముంది. ఎలాగంటే మనిషి చేతిలోనే ఒక ప్రభుత్వాన్ని ఇచ్చాడు. ఎవరి చేతిలో ఇచ్చాడంటే ఆదాము చేతిలో ఇచ్చాడు. జెనసిస్ 1:28 ఆదికాండము 1:28లో ఆ ఏలమని చెప్పి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఈ రాజ్యము, ఈ పరిపాలన ఆదామనేవాడు ఒక మృగము చేతిలోనికి ఇచ్చాడు. ఆదికాండము 3:1 చెప్తుంది, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. సో సర్పము చేతికి అప్పజెప్పబడింది. సర్పమొచ్చి సాతాను యొక్క ఒక ప్రతినిధిగా ఉండింది, మరి సాతానికి లోబడిన జంతువుగా ఉండింది. సో ఇప్పుడు అధ్యాయమంతా సర్పము ద్వారా సాతాను చేతికెళ్ళిపోయింది. అందువల్ల సాతాను మత్తయి 4వ అధ్యాయములో యేసును చూసి చెప్పేప్పుడు ఈ లోకములోని అధికారము వాటి మహిమంతయూ నాకు ఇవ్వబడినవేని చెప్తూ ఉంది. సో అన్ని లోకాధికారములన్నీ కూడా తన చేతికి వెళ్ళిపోయినాయి. అలా వెళ్ళినటువంటి ఆ యొక్క అధ్యాయములో అది ఎవరికి ఇవ్వబడుతుందో వారికి మృగము పోలికలుంటాయి. ఒక్కో ప్రభుత్వము ఒక మృగము పోలికగా ఉంటోంది. ఇప్పుడు నెబుకద్నెజర్ని చెప్తున్నప్పుడు బబులోను సామ్రాజ్యము ఒక సింహముగా చెప్పబడుతుంది. నేను చెప్పేది దానియేలు 7వ అధ్యాయం. తరువాత అలెగ్జాండర్ను గూర్చి చిరుతగా చెప్పబడుతున్నాడు, లెపర్డ్. అటు తరువాత మాదియా పారసీక సామ్రాజ్యం ఎలుగుబంటిగా చెప్పబడుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్క సామ్రాజ్యానికి ఒక మృగము యొక్క టైటిల్ ఇవ్వబడుతుంది. ఏంటి కారణమంటే ఆ మృగము యొక్క స్వభావం ఆ యొక్క సామ్రాజ్యానికి ఉంటుంది. ఉదాహరణకు మీరు చెప్పినట్టుగా అలెగ్జాండర్ యొక్క సామ్రాజ్యానికి దేవుడు లెపర్డ్ అని చెప్తున్నాడు. కారణం చిరుత యొక్క స్పెషాలిటీయే స్పీడ్. అలెగ్జాండర్ 11 సంవత్సరాల్లో లోకమంతటిని చెప్పాలంటే 70% వరల్డ్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఆ రోజున వచ్చి అమెరికా కనిపెట్టబడలేదు, ఆస్ట్రేలియా కనిపెట్టబడలేదు. ఆనాడు 3 ఖండాలే, అంటే ఐరోపా, ఆఫ్రికా, ఆసియా. ఈ 3 ఖండాల్లో 70% తన కంట్రోల్లోకి తీసుకొచ్చుకున్నాడు. సో ఎంతకాలమంటే 11 సంవత్సరాల లోపలే. భయంకరమైన ఫాస్ట్. అవును, తన 22వ సంవత్సరం ఆరంభించి 33లో ముగించి 34లో చనిపోయాడు. ఇంకా చెప్పాలంటే తిరిగి మాసిదోనియాకి రాలా, ఆ బబులోనుకు తిరిగి వచ్చే మార్గంలోనే చనిపోయాడు. సో అలెగ్జాండర్ గురించి చెప్పేప్పుడు చిరుత. అప్పుడు చిరుత స్పెషాలిటీ స్పీడ్. ఈ విధంగానే ప్రతి ప్రభుత్వమును ఒక మృగము యొక్క పోలికను కలిగి ఉంటుంది. అప్పుడు ఇక్కడేం చెప్పబడుతుందంటే చివరిగా ఒక మృగము లేచి వస్తుంది. ఇదే ఫైనల్, ఇదే చివరిగా వచ్చేటువంటిదైనా
మనము చెప్పుకునే సర్వాధికారి పరిపాలన ఇక మీదనే వస్తుంది. ఇక మీదటే రాబోతుంది. మనము దాన్ని బైబిల్లో అంత్యక్రీస్తు అని చెప్తున్నాం, యాంటీక్రైస్ట్గా చెప్తున్నాం. అతని గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ గూర్చిన వివరములే ఇక్కడ తెలియజేయబడ్డాయి. ఆ గవర్నమెంట్ యొక్క ఒక్కొక్క వ్యవస్థ, దానితో ఉండేటువంటి వ్యక్తులు, దాని స్వభావం అన్నీయూ ఇందులో ఓవరాల్గా చెప్పబడ్డాయి. అది ఏమి చేయబోతుంది, ఎవరిని జయిస్తుంది, దానికి ఎవరు సహాయం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇప్పుడు మీరు సూటిగా మొదటి వచనాన్ని అడిగారు కదా, ఆ క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చెను అనుంది. సముద్రం అన్నది సాధారణంగా జనులను సూచిస్తూ ఉంది. 1715 రెవల్యూషన్ ప్రకారం జనమన్నది మల్టిట్యూడ్స్, నేషన్స్ అని తెలియజేయబడుతుంది. సీజన్ 1లో చెప్పాం. సో అప్పుడు జనముల నుండి పైకి లేచి వచ్చే ఒక మృగము, అంటే జనుల మధ్య నుండి లేచి వచ్చేటువంటి ఒక రాజ్యం, దానికి 7 తలలు ఉండెను అని ఉంది. 7 తలలు దేనిని సూచిస్తుంది? వీటన్నిటిని కూడా మనం అనేకసార్లు తెలియజేశాం వాళ్ళకి, ఆ విశ్వాసులకు మరలా చెప్తున్నాం. వీటికైనా అన్ని రెఫరెన్స్ బైబిల్లోనే ఉన్నాయి. మీరేం చేయనక్కర్లా, ఊహించక్కర్లా, గెస్ చేయక్కర్లా. మనం వచ్చి ఏదో గెస్సింగ్ లో మాట్లాడలేదు. బైబిల్లో ఉన్న రిజిస్టర్ చేసిన దేవుని మాటలనే మాట్లాడుతున్నాం. అవును, అందులో ఉన్నదే చెప్తున్నాం. ఇప్పుడు 7 తలలు దానికి ఉన్నవి అని ఉంది. 7 తలలంటే ఏంటని అడిగినట్లయితే ప్రకటన 17:9లో ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, 7 మౌంటైన్స్, ఆ 7 మౌంటైన్స్ కి పైన కూర్చున్న సిటీ అని చెప్పబడి ఆ 17వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. అది ఏ పట్టణమన్న వివరము అక్కడే ఇవ్వబడింది. ఇప్పుడు భూరాజుల మీద రాజ్యభారము చేయు మహానగరమని 17:18లో ఉంది. ఆ రోజు భూరాజులందరి మీద రాజ్యభారము చేసింది రోమన్స్. రోమన్స్ ఎక్కడున్నారంటే రోమనగరం ఈ రోజు కూడా 7 హిల్స్ పైనే ఉంది. క్విరినల్, విమినల్, క్యాపిటలిన్, అవెంటిన్, పాలెంటిన్, సిలియన్, ఎస్క్విలిన్, ఇదే ఆ 7 కొండల పేర్లు. ఈ 7 కొండలపైనే రోమానగరం ఏర్పరచబడింది. సో ఆ 7 కొండలు ఉన్నటువంటి నగరం చివరి కాలములో దీనికి తలగా ఉంటుంది, హెడ్ క్వార్టర్స్. తర్వాత 10 కొమ్ములని ఉంటుంది. 10 కొమ్ములంటే ఏంటంటే ప్రకటన 17:12లో నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు అని ఉంటుంది. 10 కింగ్స్ అంటే 10 కంట్రీస్. ఇప్పుడు ఒక చివరి ప్రభుత్వము లేచి వస్తుంది. అది రోమియోలకు ముఖ్య నగరముగాను దానితో 10 దేశములు అనుబంధముగా ఉంటాయి అనేటువంటిదే దీనికి చెప్పబడింది. చివరిగా వచ్చేటువంటి ప్రభుత్వాన్ని గూర్చి వివరణ మొదటి వచనములో ఉంటుంది. సో అదే మనం చూస్తున్నాం. ఇప్పుడు 2వ వచనములో ఆ ప్రభుత్వం చూడటానికి ఎలాగుంటుందంటే చిరుతని పోలి. మనం మాట్లాడుకున్నట్టుగా చిరుత దేని సూచిస్తుంది? అలెగ్జాండర్ గూర్చి, గ్రీక్ సామ్రాజ్యం, స్పీడ్. అలెగ్జాండరు 11 yearsలో పట్టుకున్నాడన్నాం కదా, వీరు టోటల్ వరల్డ్ని 3.5 yearsలో పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ 5వ వాక్యంలో చూసినట్లయితే 42 నెలలు యుద్ధము చేస్తారనుంది. అక్కడ మంత్స్ కూడా తెలియజేయబడింది. 42 months అనుంది. యుద్ధము చేస్తారనుంది. 7వ వచనములో అందరినీ జయించినట్టుగా ఉంటుంది. సో 42 monthsలో వారందరినీ జయిస్తారు. మీరు యోచించండి, ఈ రోజున్న ప్రపంచంలో 42 monthsలో టోటల్ వరల్డ్ ఒకరి కంట్రోల్లోకి వెళ్ళాలంటే ఎట్లా ఉంటుంది? ఎటువంటి ఒక యుద్ధముగా ఉంటుందది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, వాట్ డూ యూ థింక్ అబౌట్ ద థర్డ్ వరల్డ్ వార్ అని అడిగారు. సెకండ్ వరల్డ్ వార్ ముగిసేప్పుడు ఆయన చెప్పాడు, ఐ డోంట్ నో అబౌట్ ద థర్డ్ వరల్డ్ వార్, బట్ ఐ నో ఫోర్త్ వరల్డ్ వార్లో జనులు పుల్లలతోనే యుద్ధము చేస్తారని చెప్పాడు. ఏమిటి కారణమని అడిగినందుకు థర్డ్ వరల్డ్ వార్లో యూజ్ చేసిన న్యూక్లియర్ వెపన్స్ మానవ సమాజాన్నే కూల్చివేస్తుందన్నాడు. ఇదెందుకు మీతో చెప్తున్నానంటే, ఒక పూర్తి ప్రపంచాన్ని తన కంట్రోల్ కింద 42 నెలలలో ఒక దేశము తీసుకురావాలంటే అప్పుడు అతను ఎటువంటి ఆయుధాలు యూజ్ చేసుంటాడో చూడండి. హిరోషిమా, నాగసాకిని ఒకే బాంబుతో టోటల్ జపాన్నే తన కంట్రోల్ కింద తెచ్చింది. అమెరికా యుద్ధం చేసి చూసింది, కుదరలా. 2 బాంబులు. టోటల్ జపాన్ ఎవరి కంట్రోల్ కింద వచ్చింది? అమెరికా కంట్రోల్ కింద వచ్చింది. ఎప్పటి వరకు తెలుసా? 1964 వరకు. 1964 వరకు అమెరికా యుద్ధ నౌక జపాన్ బార్డర్ వద్దే నిలిచి ఉండింది. అదియే ఒక దేశము మరి ఒక దేశాన్ని పట్టుకోవడానికి స్పీడ్. అయితే వాక్యం చెప్తుంది, లోకాన్నే పట్టుకునే స్పీడు 42 months ఒక గవర్నమెంట్ చేయబోతుంది అని ఉంది. సో ఈ యొక్క స్పీడ్ చూడటానికి ఎలాగుండిందంటే చిరుతవలే ఉండింది. తర్వాత దాని యొక్క పాదములు ఎలుగుబంటి పాదములు. ఎలుగుబంటంటే దానియేలు 7వ అధ్యాయంలో చూస్తున్నాం, మాదియ పారసికులు. ఆ పాదములను గుర్చి చూసినట్టయితే 7వ అధ్యాయంలో అది ఒక పార్శ్వము మీద పండుకొని అని ఉంటది. దాని కారణమేంటంటే రానున్న ప్రభుత్వము ఒక ప్రక్క స్ట్రాంగ్గా ఉంటుంది, ఒక ప్రక్క వీక్గా ఉంటుంది. అంటే ఒక కూటమి ఏర్పడినప్పుడు చూసినట్లయితే కూటమిలో కొన్ని పార్టీలు స్ట్రాంగ్గాను మరికొన్ని వీక్గా ఉంటాయి. కొన్నైతే సైనిక దళములో స్ట్రాంగ్గా ఉంటాయి, మరికొన్ని వీక్గా ఉంటాయి. కొన్ని ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉంటాయి, కొన్ని వీక్గా ఉంటాయి. ఈ విధంగానే ఈ రానున్నటువంటి కూటమి 10 దేశముల యొక్క రాజులు కొన్ని స్ట్రాంగ్గా ఉంటాయి, కొన్ని వీక్గా ఉంటాయి.
ఒక ప్రక్క స్ట్రాంగ్, మరొక ప్రక్క వీక్. పాదములు ఎలుగుబంటి పాదములు. ఒక ప్రక్క పడుకుని ఉన్నట్టుగా చెప్పబడుతుంది. అటు తరువాత కొంత ముందుకు వెళితే దాని నోరు సింహము నోరును పోలినది అని ఉంటుంది. సింహము నోరునకు గుర్తేంటంటే దానియేలు 7వ అధ్యాయంలో చూస్తున్నాం. సింహమన్నది బబులోను రాజ్యము. బబులోను రాజ్యం యొక్క నోరు ఎటువంటిదంటే డంబపు మాటలు పలికే నోరు. క్రింద 5వ వచనంలో అది తెలియజేయబడింది. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. అలాగుంది కదండి. నెబుకద్నెజర్ ఏం మాట్లాడాడు? నేను కట్టిన మహాబబులోను అన్నాడు. డంబపు మాటలు పలికే నోరు. అదే ఇక్కడ చెప్పబడింది. అదేమనగా ఇక్కడ 42 months అని రాయబడింది. అప్పుడు ఆ డంబపు మాటలను గూర్చిన నోరును చెప్పేటప్పుడు దేవునికి విరోధంగా మాట్లాడేటువంటి ఒక ప్రభుత్వం, దూషించే ప్రభుత్వం వస్తుంది. సో ఇవన్నీ కూడా చేర్చి వచ్చే ప్రభుత్వం ఎలాగ ఉండబోతుంది అనేది చెప్పి దేవుడు మనకొక వివరణ తెలియజేస్తూ ఉన్నాడు. వారొచ్చి 42 నెలలు యుద్ధం చేస్తారు. టోటల్ వరల్డ్ని కంట్రోల్కి తీసుకొస్తారు. వారికి చూసినట్లయితే ఒక 10 దేశాలు వారితో కూడా ఉంటాయి. అయితే అంతమంది ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం ఒక ప్రక్క వీక్గాను, మరొక ప్రక్క స్ట్రాంగ్గాను, మరొక ప్రక్క చూసినట్లయితే డంబపు మాటలు పలికి దేవుని దూషిస్తాయి, దూషించే కార్యాలు జరిగిస్తాయి. ఇలా చేసేటువంటి ప్రభుత్వానికి సాతాను యొక్క పూర్తి అధికారం ఉంటుందట. వాక్యం చెప్తుంది, దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. 2వ వచనంలో ఉంది. అందులో చూసినట్లయితే ఘటసర్పం అంటే డ్రాగన్ అని ఉంటుంది. డ్రాగన్ తన బలమును, తన స్ట్రెంగ్త్ని, అలాగనే ఉంది కదండి. తన సింహాసనము థ్రోన్ అని ఉంటుంది. అలాగే గొప్ప అధికారము, అథారిటీ, ఇవన్నీ కూడా చేర్చి ఇస్తుంది. సాతానిస్తుందా, తీసుకుంటుందా? ఖచ్చితంగా ఇస్తుంది. ఎవరికిస్తుంది, ఎవరికి తీస్తుంది? అదేమంటే అన్నీ ఇచ్చినట్లుగానే ఇస్తుంది, అయితే మొత్తంగా తీసేసుకుంటుంది. అదే మనందరికీ సాతాను గూర్చి తెలిసింది. బైబిల్ మటుకైతే సాతాను తీసుకుంటుంది. నేచర్ వచ్చి అతని నేచరు అందరి నుండి అన్ని తీసుకోవడమే. ఒకరికి మాత్రం ఇస్తానని చెప్తాడు. ఎవరి దగ్గరంటే యేసు దగ్గర. ఈ భూరాజ్యము, అందులో ఉన్న మహిమ నాకు ఇవ్వబడింది, అంతటిని కూడా నేను నీకిస్తాను అంటాడు. యేసు దగ్గర అంతా ఇస్తానంటున్నాడంటే యోచించండి, ఒక విలువలేనివానికి మీరు అప్పచెప్తారా? ఒక ఆర్గనైజేషన్నే తండ్రి తన తర్వాత అప్పచెప్పాలనుకున్నప్పుడు 4 పిల్లలున్నారంటే ఎవరు సమర్థవంతంగా దాన్ని నడిపిస్తారో వారికే ఇవ్వబడుతుంది. అవునా? అలా కాకపోతే ఒక పెద్ద ప్యానెల్ ఏర్పరిచి వారికి అప్పగించి ఇక మీరు చూసుకోండి, నడిపించండి అంటాడు. అందుకే అది అంతటినీ 1 నిమిషంలో చూపించింది. 1 నిమిషంలో చూపించి అప్పగించి అప్పుడు ఏమిటని గమనిస్తే ఇవన్నీ ఒకని దగ్గర ఇస్తుందంటే ఆ వ్యక్తి అంత ఎఫిషియెంట్గా ఉంటాడు యేసులాగా. ఇప్పుడు వాక్యం చెప్తుంది, ఘటసర్పము తన సింహాసనమును, అధికారమును, తన స్ట్రెంగ్తు మరి యావత్తును ఒకని దగ్గర అప్పచెప్పబడుతుందంటే అతను ఎటువంటి వాడై ఉంటాడు? ఈక్వల్ టు క్రైస్ట్గా ఉంటాడు భూమిలో. సాతాను అతన్ని నమ్ముతాడు. అందువల్ల అతన్ని యాంటీక్రైస్ట్ అని మనం చెప్తున్నాం. క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు అని మనం చెప్తున్నాం. చెప్పడానికైన కారణం, క్రీస్తును ఎలాగ సాతాను నమ్మాడో ఆ విధంగా వీణ్ణి నమ్ముతుంది. సో ఇటువంటి ఒక గవర్నమెంట్ భూమిలోనికి రాబోతుంది. 7 సంవత్సరాలు పరిపాలిస్తుంది. అందులో 3.5 సంవత్సరాల యుద్ధము, మరి 3.5 సంవత్సరాలు హింసించబోతుంది. ఇది చివరి కాలంలో సంభవిస్తుందని బైబిల్ చెప్తుంది. మీరొక మాట చెప్పారు, యాంటీ క్రైస్ట్ అని చెప్పారు కదా. ఒక రచయిత ఇలా రాశాడు, మనం యాంటీ క్రైస్ట్ అన్నది ఓకే, క్రీస్తుకు విరోధంగా ఇంకొక క్యారెక్టర్ అని అనుకుందాం. అయితే ఆ యాంటీకి ఒక లోతైన అర్థం ఉంది. ఇంకొక భావం ఏంటనగా, యాంటీ అన్నది ఈయనకు ఈక్వల్గా అసోసియేట్గా వస్తుందనేది కాదు, ఈయన్ని రీప్లేస్ చేయాలనేది లక్ష్యం. సో అదేమనగా ఆ క్యారెక్టర్ని రీప్లేస్ చేసి ఇతను కూర్చోవడానికి, సో అది యాంటీ యొక్క మీనింగ్. సో యాంటీ క్రైస్ట్ అనే అర్థం, ఒక థాట్ డిఫరెంట్గా ఉంది. మనం సాధారణంగా తలంచేది ప్రభువుకు విరోధంగానే అనుకుంటాం. అయితే ఇది అలా కాదు. హీ వాంట్స్ టు టేక్ ద రోల్ ఆఫ్. మీరు చెప్పిన 2 విషయాలు కూడా ఒకటే. మీ చోటు నేను తీసుకుంటున్నానంటే మీకు విరోధ భావం కలిగినవాడని అర్థం. మీకు విరోధంగానే కదా పనిచేస్తున్నా. మీలాగా మారాలని చెప్పి నేను మీవలే పోలి అయిన వేషం వేసుకుని అశ్విన్లాగొచ్చి కూర్చుంటున్నా. అశ్వినికి మారుగా కూర్చుంటున్నాను అశ్విన్లాగానే. కాని నేను అశ్విన్ కాను కదండి. అప్పుడు నేనొక నకిలీ కదా. ఈ అశ్వినికి నేను విరుద్ధమైన వాడని అర్థం. మంచివారు ఎవరు వచ్చి ఆ విధంగా కూర్చోరు కదా. సో క్రీస్తునకు వ్యతిరేకమైనవాడు, క్రీస్తుకు బదులుగా రావాలనుకున్నవాడు, 2 ఒకటే యాక్చువల్గా. వాని మనస్తత్వం అడిషనల్ మీనింగే అది. సో ఇదే అక్కడ చెప్పబడిన రానున్న గవర్నమెంట్ ఆ వ్యవస్థను గూర్చి చెప్పి ఉంచాడు దేవుడిక్కడ. ఇప్పుడు మనం ఇంతవరకు రెవల్యూషన్ 13లో 1-5 వచనాలు చూశాం. టైం షార్ట్ అవుతున్నందువల్ల మనం తర్వాతి భాగంలో 6వ వచనం నుండి మనం క్రమంగా చూద్దాం. కానీ ఈ 1-5లో ప్రత్యేకంగా ఉన్న అంశాన్ని సమరైజ్ చేసినట్లయితే నాకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చెప్పిన విషయాలతో
సూచనలతో ఏదైనా ప్రభుత్వం లేచిందని ప్రజలు గమనించాలి. అదే ముఖ్యమైన విషయం. అందుకే దేవుడు మనకిదిచ్చాడు. బయలుపరచబడినవి మనకి, ఉమ్. మరుగైనవి దేవునివి. మీరు ఆరంభించింది అవునా? ద్వితీయోపదేశకాండం 29, ఒకవేళ 29. ప్రజలకు ఇంతవరకు మర్మముగా ఉండి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు బయలుపరిచాడు. దేవుడెందుకు బయలుపరిచాడు? నీకు నీ పిల్లలకు. ఉమ్. అప్పుడు బయలుపరచబడిన ఈ విషయముల ఆధారముగా పలు సమయాల్లో బైబిల్లో చెప్పబడిన సూచనలు బయట కనబడుతున్నాయని చూడాలి. అందుకే దేవుడిస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వస్తాడు, కన్యక గర్భమున జన్మిస్తాడని ఉంది గదా, యెషయాలో ఉంది. ఉమ్. ఆ సూచన మరియమ్మ గర్భమున యేసు పుట్టినప్పుడే సూచన జరుగుతుందని ప్రజలు చూస్తేనే ఈ వాక్యం నెరవేరిందని కనిపెట్టగలం. క్యాచ్ చేయగలరు, లేకపోతే ఏమీ ఉండదు. ఏమీ ఉండదు. అప్పుడు ఇన్ని విషయములు ఈ స్థలంలో చెప్తున్నప్పుడు దీని సంబంధముగా 10 దేశములతో రోమా కేంద్రముగా ఏదైనా గవర్నమెంట్ ఏర్పడుతుందా? అలాగని ప్రజలు ఎదురుచూసినప్పుడు మనకి తెలుస్తుంది, ఒక ప్రభుత్వం రాబోతుంది. అప్పుడు బైబిల్లో చెప్పబడిన విషయాలు జరుగుతున్నాయి. అప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎండ్ ఆఫ్ ద డే యేసు రానయ్యున్నది సంభవిస్తుంది. జరుగుతుంది. అదే అందువల్లే విషయం. ఇది మీరు చెప్తున్నప్పుడు హెరోదును చూసినప్పుడు రికార్డ్స్ అన్నిటినీ తీసుకొని వస్తున్నాడు. అప్పుడు అతను కంపేర్ చేసి చూస్తున్నాడు ఇది జరుగుతుంది అని. హెరోదుకు ఉన్న క్యూరియాసిటీ ఆ ప్రజలకు, యూదా ప్రజలకు లేదు అన్నది కరెక్ట్గా ఉంటుందా మీరు చెప్పేది? హేరోదుకి ఇది ఎవరొచ్చి చెప్పారు? అతను ఒక వ్యక్తి సార్. తూర్పు నుండి జ్ఞానులొచ్చి దాన్ని తెలిపారు. అవును. వారెవరన్నట్లయితే యూదులు కారు. ఉమ్. సో అన్యజనులొచ్చి చెప్పిన తర్వాతే యూదులకే తెలుస్తోంది. తెలిసింది. సరేనా? అయితే యూదులు ఆ తర్వాత కలవరపడ్డారని ఉంది. ఉమ్. వాక్యం అలాగే ఉంది. సో ఈ విషయం ఎవరో ఒకరు చెప్పినప్పుడు ఇతను తీసి చూస్తున్నాడు కదా, అదే ఒక అదే గొప్ప విషయం. చెప్తున్నాను. చెక్ చెక్ చేసి చేస్తూ వెరిఫై ఉన్నాడు. చేసి కరెక్ట్ చేసి కూడా అది ప్రూవ్ ప్రూవ్ చేయబడుతుంది. అవుతుంది. ఆ విధంగానే ఇప్పుడు ఇవ్వబడింది. ఈ విధంగా ఒక్కొక్క విషయం చూసినప్పుడు జనులకు అది ప్రూవ్ అవుతుంది. అవును, చాలా విషయాలు మనం మాట్లాడాం. ఈ చాప్టర్ని చూస్తుండగానే, వింటుంటేనే ఇంకా రెవల్యూషన్ 13లో చాలా అంశాలు ఉన్నాయని ప్రూవ్ అవుతోంది. తర్వాత భాగంలో ఇంకా డీటెయిల్డ్గా బ్యాలెన్స్గా ఉన్న వర్సెస్ని చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ డీకోడింగ్ ద బుక్.